హౌ గ్రేట్ ఈస్ దై గుడ్నెస్. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలులు. సమర్పింతును 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 ప్రాణ ఆత్మ శరీరం సమర్పింతును ప్రాణ ఆత్మ శరీరం సమర్పింతు. తండ్రి నా సర్వం సమర్పించానయ్యా, జీవించు కాలమంతా సొంతమయ్యా. తండ్రి నా సర్వము సమర్పించానయ్యా, నేను జీవించు కాలమంతా నీకే సొంతమయ్యా. నీకే సొంతమయ్యా, నీకే సొంతమయ్యా. హల్లెలూయా. నీకే సొంతమయ్యా, నీకే సొంతమయ్యా. నేను నీకు సొంతమయ్యా, నీవు నాకు సొంతమయ్యా. నేను నీకు సొంతమయ్యా, నీవు నాకు సొంతమయ్యా. తండ్రి నా సర్వము సమర్పించానయ్యా, నేను జీవించు కాలమంతా నీకే సొంతమయ్యా. తండ్రి నా సర్వము సమర్పించానయ్యా, జీవించు కాలమంతా నీకే సొంతమయ్యా. సమర్పింతును 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 ప్రాణ ఆత్మ శరీరం సమర్పింతును ప్రాణ ఆత్మ శరీరం సమర్పింతును. సర్వము సమర్పించానయ్యా, జీవించు కాలమంతా నీకే సొంతమయ్యా. తండ్రి నా సర్వము సమర్పించానయ్యా, జీవించు కాలమంతా నీకే సొంతమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. అతి త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఉపవాస ప్రార్థన యొక్క 9వ రోజులోనికి చేరి వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి బైబిల్ క్లాసెస్ అని నేర్చుకున్నట్టుకు హృదయమును సిద్ధపరిచి దేవుని సన్నిధిలో వేచి ఉన్నటువంటి ఇది వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ మా హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి కూడా దైవిక సత్యములు గ్రహించుటకును, దైవిక వాక్య చేత బలం నొందుటకును దేవుడు అనుగ్రహిస్తున్నాడు.
మంచి అవకాశమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని మహిమపరచు. స్తోత్రం. యేసు క్రీస్తు అతి త్వరలో రానై ఉన్నారు. హల్లెలూయా. He is coming very soon. That is the reason I wanted to prolong that word. దేవునికి స్తోత్రం. దైవ కృపను బట్టి, దైవిక ఉద్దేశమును బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. ఈరోజు మనం ఇగను కొన్ని దైవిక సత్యములు కూడా, దైవిక మర్మములు కూడా మనం తెలుసుకోబోతున్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించటానికి మనస్సున్న వారుంటే, ఆమేన్, ప్రార్థించటానికి మనస్సున్న వారుండి ఎడల మీరు ప్రార్థించుకొని ఉంటే దేవుడు మన మధ్యలో ప్రవర్తిస్తారు. స్తుతించుకొని ఉంటే దేవుడు స్థితిగతులు మార్చివేస్తారు. అర్పణ మనోభావం ఉంటే మీరున్న చోట్ల దేవుడు అద్భుతములు చేస్తారు. ఆయన మహిమపరచడానికి మనసుంటే ఆయన మహిమలోనికి వచ్చినప్పుడు మనము కూడా ఆయనతో కూడా మహిమలో చేర్చబడుతుంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచనలో కొంచెం ఆయనను మీతో పంచాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నేను ఏలియా గురించి చెప్పినటువంటి దినముల్లో ఇప్పుడు మనం అని నేను సంఘంలో చెప్పగానే అక్కడ చేరి వచ్చిన వాళ్ళు కలిసి ఏలియా అని చెప్పేవాళ్ళం. దేవునికి స్తోత్రం. అదే రీతిలో చెప్పగా బట్ ఎఫెసస్ను దాటి వెళ్ళలేకపోతున్నామనేది దేవునికి స్తోత్రం. ఇగను ఉంది ఎఫెసస్ నుండి మనం నేర్చుకుంటానికి. దేవునికి స్తోత్రం. వీ నీడ్ టు అగైన్ లెర్న్ అ లాట్. బట్ రెండు విషయం మాత్రం నేను ఈరోజు చూపించి నేను ఎఫెసస్ని దాటి నేను స్మిర్నాలోకి వెళ్ళి సాధ్యమై పెర్గమోస్ వరకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7 సంఘముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పత్మాస్ దీపములో పరవాసినై ఉండిన యోహానుకు తెలియజేస్తున్న దర్శనము ద్వారా లోకములో ఉన్న 7 సంఘం ఒక కాలములు, 7 ఏజెస్ ఆఫ్ చర్చ్, 7 పీరియడ్స్ ఆఫ్ చర్చ్, అది మనం నేర్చుకుని వస్తున్నాం. ఇందుకు ముందున్న క్లాసెస్ వినకుండా కొత్తగా ఈరోజు వింటున్న ఎవరైనా ఉండిన యెడల దయచేసి దీని ప్రారంభం నుండి ఉన్న సెషన్స్ మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. కారణం అది చాలా ఇంపార్టెంట్ అయినది. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ 7 పీరియడ్స్ ఆర్ 7 ఏజెస్ ఆఫ్ చర్చ్, యూ కెన్ బి రూటెడ్. మొదటి సంఘమును గురించి చెప్తున్నప్పుడే ప్రభు చెప్తున్న మాటయే ఆత్మ చెప్పుచున్న మాట, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నాడు. అంటే సంఘము అని కాకుండా సంఘములతో, అది బహువచనం ఉపయోగించారు. ఎందుకంటే ఆ కాలంలో రానయ్యున్న సంఘములన్నిటి కొరకు, దేవుని సంఘం అని చెప్పబడుతున్న అన్నిటి కొరకని రాయబడినటువంటి ఒక అంశమే అది. సో ముందున్నటువంటి సెషన్స్ అన్నీ మీరు వినాలని నేను ఆశిస్తున్నాను కనుక యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ముందున్నటువంటి సెషన్స్ మీకు దొరుకుతుంది. అది మీరు వినాలని మేము ఆశిస్తున్నాం. అంతే మాత్రం కాకుండా ఈ మెసేజ్ అన్ని అనేకులకు మీరు షేర్ చేయండి. ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ వచ్చినట్లుగా బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు అనేకమైనటువంటి ఇగను మెసేజెస్ దొరకటానికి అవకాశం ఉండదు. ఆ రీతిలో దేవుని రాజ్యం కొరకు పనిచేయు వారమై మనం కలిసి నిలబడదాం. రాజ్యం వచ్చును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదువుదాం. 5వ వచనం మన మధ్యలో బిడ్డలు నుండి పడితివో, నీవు ఏ స్థితి నుండి పడితివో మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని, ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి.
అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి లేని ఎడల నేను నీ వద్దకి వచ్చి. అక్కడ చెప్తున్న విషయం ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోనుము. యు జస్ట్ రిమెంబర్ అంటున్నారు. రిమెంబర్, బికాస్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు లెట్ యు నో. గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్ టు రిమెంబర్ therefore from whence thou art fallen and repent. Remember and repent. Remember and repent. Remember and repent. I am repeating that word, remember and repent. కారణం ఎలా నీవు ఉండను అదొకసారి థింక్ చేయి. అంటే ఆ సమయంలో ఉండినటువంటి లెవెల్ ఏమిటో ఒకసారి ఆలోచించు. రిమెంబర్. ఇక ఒక్కసారి నీవు రక్షణ పొందినటువంటి సమయమున నీకు రిమెంబర్ చేయటానికి ఏదీ లేదని అనుకోండి. దట్ మీన్స్ సరి అయిన రక్షణ అనుభవం నీకు కలగలేదు. అప్పుడు అది కూడా రిమెంబర్ చెయ్యి. అందుకే కదా ఈ పరిస్థితిలోనికి ఇప్పుడు వెళ్ళిపోయారు. ఒక బ్యాక్గ్రౌండ్ అప్పుడు నీకు అర్థం అవుతుంది. అయ్యగారు చెప్పినది నేను విన్నాను, అయ్యగారు చెప్పినట్టే చేసాను అని రీతిలో కాకుండా వాక్యం చెప్పినట్టుగా ఉండిపోవటానికి కుదరకుండా పోయి ఉంటే రిమెంబర్, అవన్నీ జ్ఞాపకంలోనికి తెచ్చుకొని ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ టు ఫస్ట్ లవ్. యేసు మీద ఉండవలసిన ప్రేమ. ఫస్ట్ లవ్ అనే విషయంలో మనం నిన్న కొన్ని విషయంలో మనం నేర్చుకున్నా. అదే టైటిల్లో సందేశం అక్కడ ఉన్నదని నమ్ముచున్నాను. సో వీ నీడ్ టు రిమెంబర్ అండ్ రిపెంట్. కారణం ఇంతకు ముందు ఉంటున్న ప్రేమ నుండి అది చల్లారిపోయిండే మారు మనసు పొందాలి. సరైన రీతిలో లేకుండా పోయి ఉంటే కూడా మారు మనసు పొందవలసి ఉన్నది. గనుక అది రెండు కంబైన్ చేసుకుని నేను చెప్తున్నప్పుడు నేను ఒక్క వాక్య భాగంలోనికి మిమ్మల్ని స్ట్రైట్ అవే తీసుకుని వెళుతున్నాను. అది ఎక్కడంటే జకరియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం. జకరియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయంలోనికి మనం స్ట్రైట్ అవే ఒకసారి వెళ్దాం. ఫాదర్, వి థ్యాంక్ యూ. హోలీ స్పిరిట్, వి థ్యాంక్ యూ. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. యజమానుడా, మాకు ఆలోచన ఇస్తున్న కృపకి స్తోత్రం. మాతో మాట్లాడయ్యా, మాకు హెచ్చరిక చేయ, బుద్ధి చెప్పయ్యా, గద్దించయ్యా, గండించయ్యా. ప్రభు నీది యందు మేము ప్రభు శిక్షణ పొందిన వారమై అన్ని సత్కార్యముకు ప్రయోజనము గల వారమై మేమందరూ మార్చబడుదురు గాక. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. జకరియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి ఒకసారి చదవండి. చాప్టర్ 4 verse 8 onwards. ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబేలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. ఎవరు ఇనిషియేట్ చేసెనో ఆయన చేసి ముగించును. కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా ఈ వాక్య భాగం వినాలని నేను ఆశిస్తున్నాను. కారణం ఈ వాక్య భాగం నేను ఆరంభించినప్పుడే పరిశుద్ధ దేవుడు ఇప్పుడు కూడా నాకు ఇంతకు ముందు నేను ప్రిపేర్ చేస్తున్నటువంటి సమయంలో ఉన్నది మాత్రం కాకుండా ఇప్పుడు కూడా కొన్ని థాట్స్తో పరిశుద్ధాత్మ నింపుతున్నారు. అవన్నీ మీ యొద్దకి వచ్చి చేరినట్లుగా మీరు స్ట్రిక్ట్గా పథకంతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన ఉంటే దేవుడు ప్రవర్తిస్తారు. వింటున్న సమయం హృదయ లోపల అంతరంగంలో పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ మాస్టర్. యా, keep it here and please keep reading. Okay, okay. Thank you Jesus. Thank you Jesus. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి. జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నది. ఒక్క నిమిషం మనం కొత్త నిబంధనలో ఉన్న కొత్త నిబంధన అనుసారమైన మందిరం గురించి తెలుసుకునేటప్పుడు గ్రహిస్తున్నప్పుడు పాత నిబంధనలో ఉన్న ఒక్క వ్యక్తిని జకరియా ప్రవక్త మనకు పరిచయం చేస్తున్నది తీసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. కారణం పాత నిబంధనలో ఉన్న ఆ వ్యక్తికి ఉండిన ప్రత్యేకత ఏమిటని మనం గ్రహిస్తేనే, లేదా ఆ వ్యక్తి నందు దేవుడు ఎలా సంతోషించను,
ఏ విషయమును బట్టి అలా చెప్తున్నారని విషయం మనం గ్రహిస్తే కొత్త నిబంధన అనుసారమైనటువంటి మనం ఏది జ్ఞాపకం చేసుకొని ఎలా మారు మనసు పొందాలి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆమేన్. కీప్ ప్రైజింగ్ అండ్ కీప్ థ్యాంకింగ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. హుర్రబలబ శందనాదరాదియా రీబల ప్రౌడబబ రిగదరగడగ శందనాదరాదియారగ. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మైండ్ సెట్ క్లియర్ అవును గాక, ప్రతి ఒక్కరు ఆలోచన విధానం క్లియర్ అవును గాక. హల్లెలూయా. డిస్టర్బ్ చేసిన ఎవరి డిస్టర్బెన్సెస్ యేసు నామమున క్యాన్సల్ చేస్తున్న అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడిగా యేసు భూమిలోనికి దిగి వచ్చారు గనుక వింటున్నటువంటి వారిని డిస్టర్బ్ చేస్తున్న ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ ను యేసు నామమున లయమై పమని ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. మందిరపు పునాది ఎవరు వేసనో ఆయనయే అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు మందిరముకు పునాది వేసను? పాత నిబంధనలో మందిరముకు పునాది వేసిన వ్యక్తి ఎవరు అని నేను మిమ్మల్ని అడిగితే మేబీ మీరు చెప్తారేమో సొలొమోన్ అని, లేకపోతే మీరు చెప్తారేమో దావీదని. ఆమేన్. స్తోత్రం. కాదు, దావీదు కాదు, సొలొమోన్ కాదు. పరిశుద్ధ బైబిల్లో ఒక మందిరముకు పునాది వేసిన వ్యక్తి పేరే యాకోబు. హల్లెలూయా. ఆ యాకోబు చేసిన కార్యం ఏం తెలుసా? లూసు అనే స్థలములోనికి అతను వెళ్ళారు. లూసు అనే స్థలములో ఉండగా ఆయనకి పరలోకం నుండి ఒక దర్శనం కలిగింది. రాత్రి వేళ నిద్రపోతున్న సమయం ఒక రాతి పలక తీసి తలకడగా పెట్టుకొని అతడు నిద్రపోతున్నటువంటి వేళ రాత్రి వేళ తనకు ఒక దర్శనం కలిగింది. ఇదిగో పరలోకం నుండి భూమి మీదకి ఉన్నటువంటి ఒక నిచ్చెన కనిపిస్తున్నది. హల్లెలూయా. ఆమేన్. దాని కొన పరలోకంలో ఉన్నది, దాని ఆమేన్ బేస్మెంట్ భూమి మీద ఉన్నది. ఆ కొన మీద దేవుడు నిలబడి ఉన్నారు, దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. నేను ఈ నిచ్చెన గురించి చెప్పాలంటే ఒక స్ట్రైట్ నిచ్చెన అనే రీతిలో నేను చెప్పను, అదొక స్పైరల్ నిచ్చెన అయి ఉండను అంటాను. కారణం హల్లెలూయా, ఇది దేవునికి మనిషికి పరలోకముకు భూమికి ఉన్న కనెక్షనే. దేవునికి మనిషికి ఉన్న కనెక్షన్ అయ్యేటప్పుడు హల్లెలూయా డిఎన్ఏ ఎలాగైతే ఒక లాడర్ వలె కనిపిస్తున్నదో అదే రీతిలో ఉర్రమా హంస బలాదియారగా దేవునికి మనిషితో ఉన్న రక్తముతో ఉన్న కనెక్షనే. దేవుని పిల్లలై మనమున్నారు గనుక మనతో ఉన్న దైవిక కనెక్షన్ తెలియజేసిన ఒక స్పైరల్. పైన దేవుడు, కింద మానవుడు. హల్లెలూయా. దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. వేరొక ప్రవచనాంశం అదేమిటంటే ఈ భూమి ఇంతకు ముందు దేవదూతలకు క్వార్టర్స్ అయి ఉండనని, మనుషులు ఈ భూమిలో నివసింపగా మునుపు ఇది నివాస యోగ్యమైన భూమి అయి ఉండను. ఈ భూమి నుండి దేవుని ఆరాధించుటకు దేవదూతలు ఎక్కుతుండను, షిఫ్ట్ తర్వాత కొందరు దిగుతుండను. ఇది జరుగుతున్నది ఈ భూమిలో జరిగి ఉండను గనక అలా కమ్యూనికేషన్ ఉండినటువంటి ఈ భూమియే నిరాకారముగాను శూన్యముగాను మారిపోయాను యాకోబు. కానీ నాకు ఒక నిబంధన ఉన్నది, మానవునికి నాకు మధ్యలో ఒక కవనండ్ ఉంది. నేను అది పునఃస్థాపింప చేయాలని ఆశిస్తున్నాను. అందునిమిత్తమై నేను నీ గ్రాండ్ ఫాదర్ అయిన నీ తండ్రి అయిన అబ్రహాము నేను పిలిచి వేరుపరిచి ఒక కవనంటును బట్టి నేను సంధానం ఇచ్చాను. ఆ సంధానం కవనంటు ప్రకారం ఇచ్చిన సంధానం గనుక ఆ సంధానంతో నేను చేసిన ఒక ఉడంబడి ఉన్నది. ఆ ఉడంబడిగా చెప్పిన నేను కార్యములు చేయబోతున్నాను, నిబంధన చెప్పి నేను కార్యములు చేయబోతున్నాను. అలాగనే నీవు ఆ కార్యములోనికి, ఆ దైవిక ఉద్దేశంలోనికి నీవు రావటానికి నేను సొంత ఊరు నుండి నేను సెపరేట్ చేసుకుని నేను తీసుకుని వచ్చాను గనుక నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను అని చెప్పి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన తర్వాత ఉదయకాలం యాకోబు అక్కడ లేచి ఇది నిజముగా దేవుని స్థలం, నేను అది ఎరగకుండా పోయాను అని చెప్పి తలక్కడగా పెట్టిన రాతిని అతడు త్రవ్వి ఒక స్తంభముగా నిలబెట్టిరు. తలక్కడగా ఉన్నది నిలక్కడగా పెట్టి దాని కొన మీద నూనె పోసి అతడు చెప్తున్న మాటయే నేను వెళ్తున్న మార్గంలో దేవుడు నాకు తోడుగా ఉండి నాకు ఆహారము నీళ్లు నాకు వస్త్రము ఇచ్చిన ఎడల నేను తిరిగి వచ్చినప్పుడు ఈ స్తంభం నిలబడినటువంటి స్థలం దేవునికి మందిరమగును అని చెప్పి ఆ రాయి మీద చేయి పెట్టి అతడు చెప్పిన మాటే బేతేల్ హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. బెయిత్ అనగా ఇల్లు అని అర్థం, ఏల్ అనగా దేవుడు అని అర్థం. హౌస్ ఆఫ్ గాడ్ దానికి తెలుగులో ఉన్న దేవుని మందిరం. ఇది దేవుని మందిరం అగును. రెండు అర్థము అది కరెక్టే. దేవుని మందిరమే దేవుని ఇల్లు, దేవుని ఇల్లే దేవుని మందిరం. ఇది చూపించుకొని యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఐ విల్ గివ్ దమ్ జాయ్ ఇన్ మై హౌస్ ఆఫ్ ప్రేయర్. వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారం అవును, నా ప్రార్థన ఇంటిలో నేను వారిని ఆనందింపచేసేదను. నా ఇల్లు సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన ఇల్లు అనబడును. దానికి తెలుగు తర్జమా ప్రార్థన మందిరం అనబడును. ప్రభువైన యేసుక్రీస్తు
వారు ఈ భూమిలో ఉన్న యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చేటప్పుడు ఇదే వాక్యం చేసుకుని చెప్పారు, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. దానికి ప్రవచనాత్మకముగా చూపించిన ఆ వాక్యముకున్న అర్థం ఏమిటని పరిశుద్ధాత్మ నింపుదలో పౌలు రాసినప్పుడు చెప్తాడు, మీరే దేవుని మందిరమనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరుగరా. అర్థం, మనమే దేవుని మందిరమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. సో ఇది స్టార్ట్ చేసిన వ్యక్తి యాకోబు. హల్లెలూయా. ఇది స్టార్ట్ చేసిన వ్యక్తి యాకోబు అయితే, యాకోబు అనే మనిషిని దేవుడు ఇశ్రాయేలుగా మార్చారు. అంటే అతని టోటల్ క్యారెక్టర్ని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేశారు. హీ వాస్ ఎ సప్లాండర్, హీ వాస్ ఎ స్కీమర్. ఉబాయి అయి ఉండినటువంటి యుక్తిగల వ్యక్తి ఉన్నటువంటి ఆ యాకోబును దేవుని ప్రభువుగా మార్చారు. ద వెరీ సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు టుడేస్ చర్చ్ ఆల్సో. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఉన్న వ్యక్తి నూతన సృష్టి మార్చబడుతుంటా, పాతది గెదించిపోతా ఉండదు, ఆయనను సంపూర్తిగా కొత్త. లెట్ మీ సే యు దిస్. ఆమేన్. ప్రభు ఇప్పుడు ఎవరు దీనికి పునాది వేసనో అని స్టార్ట్ చేశారు. అర్థమైంది తెలుసు, యాకోబు చేస్తా పునాది కలగటానికి యాకోబుగా స్టార్ట్ చేయటం కాదు, అది దైవిక దర్శనములోనే అది స్టార్ట్ అయింది. దేవుడు మాట్లాడినందునే అది స్టార్ట్ చేశారు. ఒక్క మాటలో చెప్తే, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమిలోనికి వచ్చినప్పుడు చెప్పిన ఒకే ఒక్క మాట చెప్తే దానికి మొత్తానికి జవాబు వస్తుంది. ఆలయం కంటే గొప్పవాడు ఇక్కడే. ఆలయంలో ఉండవలసింది ఏమిటి? దేవుని వాక్యం. యేసుక్రీస్తు వాక్యం శరీరధారి అయి వచ్చినవాడు. అర్థం ఇది, ఎవరు మందిరం ప్రారంభించారో ఆయనయే ఇస్తారు. దేవునికి స్తోత్రం. అనేక విషయంలో ఉంది చెప్పడానికి, బట్ నేను వెంటనే కట్ చేసి మనం నెక్స్ట్ ఏరియాకి వెళ్ళాలని ఆశిస్తున్నాను కనుక అందుకే కొంచెం స్పీడ్లో ఈరోజు వెళ్తున్నాను కనుక నేను నెక్స్ట్ సెషన్లోనికి వెళ్తున్నాను. స్తోత్రం. ఇక్కడ జకర్యా ప్రవచన గ్రంథం కంటిన్యూ చేద్దాం. ఎస్, కంటిన్యూ చేయండి అమ్మా. అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందువు. కంటిన్యూ. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించువాడు ఎవడు? అంటే ఇప్పుడు కొంచెం కొంచెమే కనిపిస్తున్నదని దాన్ని తృణీకరిస్తారా? కార్యములు అల్పమే కనిపిస్తున్నది కానీ దాన్ని తృణీకరిస్తారా అని ప్రభు అడుగుతున్నారు. కారణం ఏం తెలుసా? ఇప్పుడు నీకేది కనిపించకపోవచ్చు. దేవుని సంఘం, దేవుని మందిరం అది ఏమిటని మిగిలిన వారికి ఏది కనిపించకపోవచ్చు. ఒక్కొక్క ఇంట్లో ఉండి కొద్ది మందిగా అలా చేరి వచ్చి ఉండి ఈ వాక్య భాగం అన్ని వింటున్నారు, దేవుని రాజ్యం కొరకు సిద్ధమవుతున్నారు. మిగిలిన వారికి ఇది అర్థం అవ్వదు, కానీ తృణీకరిస్తారా? ఆమేన్. దీని నెక్స్ట్ లెవెల్ నీవు తెలుసుకోవాలి. ఆమేన్. కంటిన్యూ చేద్దాం. లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క ఏడు నేత్రములు, లోకం అంతయు సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూసి సంతోషించును. గుండు నూలుండుట చూసి సంతోషం. అంటే లోకం అంతయు సంచారం చేసిన 7 నేత్రం, 7 ఐస్ అనేది, 7 అనేది పరిశుద్ధ బైబిల్ ప్రకారం పూర్ణ సంఖ్య చూపిస్తున్నది. చెప్తున్న విషయం, లోకం అంతయు సంచారం చేస్తున్న దేవుని 7 నాకు ఈ 7 ఐస్ అని దానికే అనేక ముందు చెప్పడానికి, ఇప్పుడు చెప్పడానికి సాధ్యం కాదు. 7 స్పిరిట్, 7 అని లెక్క ఒక వాటి కాల్ ఒక కంటిన్యూస్ లిస్ట్ కనిపిస్తుంది ప్రకటన గ్రంథంలో. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో మాత్రం కాదు, పరిశుద్ధ ప్రవచన గ్రంథంలో ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఆఫ్. చెప్తున్న మాట ఇది, ఒక్కటి చూసి సంతోషించను. ఏమి చూసి? వాట్ ఇస్ దట్? గుండు ప్లమెట్కి ఏమి రాసింది? ప్లమ్ లైన్ ఆర్ ప్లమెట్ ఏమో, గుండు నూలును చూసి సంతోషించును. ఈ గుండు నూలు ఏమిటి అని మనకు తెలుసుకోవాలంటే మేస్త్రుల దగ్గరికి వెళ్ళాలి. మేస్త్రుల దగ్గర ఉన్నటువంటి ఒకటి గుండు నూలు. కన్స్ట్రక్షన్ చేసినటువంటి సమయం వారి చేతిలో ఒక పెద్ద కర్ర ఉండుది, తర్వాత ఒక వెయిట్, దానిలో దారం, పైన ఒక చెక్క, ఒక స్క్వేర్ చెక్క ఉన్నటువంటి ఒకటి ఉంటుంది. ఈ పైన ఉన్నటువంటి కర్ర, దానికి మేము మలయాళం ముళంగోల్ అంటారు, అది స్కేలే, అంటే లెవెల్ చెక్ చేసిన స్కేల్. ఈ ఇటుకలన్నీ లైన్గా పెట్టిన తర్వాత ఆ స్కేల్ పెట్టి వాళ్ళు లెవెల్ చేస్తారు. అంటే పై భాగం
ఒకే లెవెల్లో వచ్చిందా అని చూడడానికి. అది లెవెల్ చేసి ఆ లెవెల్ ప్రకారమే అన్నీ సెట్ చేస్తారు. అది లెవెల్ చేసిన తర్వాత పైనుండి కిందకి ఈ గుండు నూలు అనేది వారి కిందకి ఎలా పెడతారు అంటే, కింద ఉన్న బాటంలో ఉన్న బేస్మెంట్తో ఇది సరి అయిన అలైన్మెంట్లో వచ్చిందా, అటు వాలిపోయిందా, ఇటు వాలిపోయిందా, స్ట్రైట్గా ఉన్నదా అని చూస్తారు. అర్థం, బేసిస్ ప్రకారం ఉందా ఈ కట్టబడిన బిల్డింగ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతించటానికి మనసున్న వారు ఉంటే స్తుతించుకొని వాక్యం వినండి. హల్లెలూయా. కారణం ఏం తెలుసా, ఈ బేసిసే మనం ఈ దినములన్నీ నేర్చుకొని వస్తూ ఉండరు. హల్లెలూయా. మనం బేసిక్స్ అన్ని నేర్చుకొని వస్తున్నప్పుడు పాత నిబంధన వెళ్ళి కొత్త నిబంధన వెళ్ళి అనేక విషయములు అనేక వాక్య భాగములన్నీ మనం రెఫర్ చేసుకొని వస్తున్నాం. ఎందుకు తెలుసా, వాక్యం అనే పునాదులు లేక పాడైపోతే నీతిమంతుడు ఏం చేయగలరు? ఈ ఫౌండేషన్స్ ఆర్ డిస్ట్రాయిడ్, వాట్ కెన్ రైచియస్ డూ? ఆమె పునాదులు పాడైపోకుండా పునాదితో పాటే కట్టబడిన రీతిలో ఉండాలి. ఇక్కడ పునాది పాడైపోకుండా ఉండడానికి మనం ఏం చేసాం? సరి అయిన ఫౌండేషన్ చేసాం. ఫౌండేషన్ చేసిన ఎలా తెలుసు? యేసు అనే పునాది, యుగములకు బండ అయిన క్రీస్తు యేసుతో కూడా ఆయనయే ఈ భూమిలో శరీరధారి వచ్చేటప్పుడు మూలరాయి అయి ఉండి ఆయనతో పాటు కనెక్టెడ్ అయి అపోస్తలులు ప్రవక్తలు అనే రాత్రులను పెట్టి కనెక్ట్ చేసి కాపరి సువార్థికుడు బోధకుడు అనే రీతిలో కన్స్ట్రక్ట్ చేసుకొని సజీవరాలుగా మన అందరిని జీవం గల దేవునికి మందిరంగా మనల్ని కట్టుకొని వస్తున్నాం. మనం మరలా మేబీ ఆ ఏరియాకన్నిటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా ఉన్నటువంటి మనకు బేస్మెంట్ ఏమిటంటే వాక్యమే బేస్మెంట్, యేసే బేస్మెంట్. దేవుని బైబిల్ వాక్యం బేస్మెంట్. స్తోత్రం స్తోత్రం. లిసన్ కేర్ఫుల్లీ. ఆ బేస్మెంట్ ప్రకారం మనం కరెక్ట్గా రావలసి ఉన్నది, మనం అదే అలైన్మెంట్లో రావలసి ఉన్నది. అందుకొరకు ఇక్కడ చెప్తున్న మాట, ఈ జెరుబ్బాబెలుకు ఒక ప్రత్యేకత ఉన్నది. జెరుబ్బాబెలు ఏం చేస్తున్నారంటే, హీ ఆల్వేస్ అక్కడ స్కేల్ కూడా చెప్పలా, పైన ఉన్నటువంటి దానికన్నా ఫస్ట్ చెప్పిన వేడే గుండె నువ్వులు చూసి, అంటే బేస్మెంట్కి కరెక్ట్ లెవెల్గా ఉందా కన్స్ట్రక్షన్ అని చెక్ చేస్తారని. ఇక వేరొక విషయం కూడా మీకు జ్ఞాపకం ఉండటానికి, యూ హ్యావ్ టు రిమెంబర్, అందుకొరకు చెప్తున్నాను. సొలొమోన్ దేవాలయం కట్టినటువంటి చరిత్ర మనం చూస్తే, సొలొమోన్ దేవాలయం కడుతున్న సమయం, ఆలయములో కడుతున్న సమయం శబ్దం ఏది వినబడలేదు అని రాసింది. శబ్దం సాధారణ కన్స్ట్రక్షన్ టక్ టుక్ డుగు డగు డిగ్ అని సౌండ్ వస్తూనే ఉండేది. కారణం కట్ చేయటం, లెవెల్ చేయటం, పెట్టటం ఇదన్నీ. కానీ దేవాలయం కట్టబడినప్పుడు సౌండ్ లేదు, నిశ్శబ్దంగా కట్టుబడి ముందుకు వెళ్ళింది. కారణం ఏం తెలుసా, చెక్కిన రాయి చెక్కి కరెక్ట్ కొలత ప్రకారం తీసుకొని వచ్చి జస్ట్ ఆలయంలో పెడుతూనే ఉండను. అర్థం, ఆలయంలోనికి రాగ మునిపే చెక్కబడినదై ఉండను. ఆమేన్. హల్లెలూయా. లెట్ మీ ఎంకరేజ్ యూ పాస్టర్స్. లోపలికి తీసుకుని వచ్చిన తర్వాత చెక్కటానికి ప్రయత్నం చేస్తే చర్చిలో కొన్ని సౌండ్స్ వస్తాయి, అనవసరమైన నూయిసెన్స్ వస్తాయి. శబ్దములు కోలాహలములన్నీ రావడానికి అవకాశం ఉంది కనుక లోపలికి తీసుకొని వచ్చే మునిపే చెక్కటం మొదలు పెట్టండి. స్తోత్రం. సరి అయిన మెషర్మెంట్లో వాక్యానుసారమైన కరెక్ట్ మెషర్మెంట్ ప్రకారం చెక్కి తీసుకొని వచ్చి కడితే ఆలయములో అనవసరమైన శబ్దం ఉండదు. స్తుతి స్తోత్రముల పాటల కీర్తన శబ్దం మాత్రమే ఉండదు. అలాగనే కట్టబడాలని ప్రభు ఆశిస్తున్నారు. స్తోత్రం. జెరుబ్బాబెలు గురించి చెప్తున్నప్పుడు ఏం తెలుసా, అతను బేస్మెంట్తో ఎల్లప్పుడూ చెక్ చేస్తారు. ఆ రీతిలో అతను కడుతున్నాడు గనుక బైబిల్ చెప్తున్న వాక్యమే, నేను అది చూసి సంతోషిస్తున్నాను. కారణం, స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కరెక్ట్గా ఉందా అని అప్పుడప్పుడు అతను చెక్ చేస్తున్నారు. అందు నిమిత్తం ఒక్క వాక్య భాగం కూడా నేను మీకు చెప్తున్నాను, అది కూడా చూడండి. 6-7 వచనం, జకర్యా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనం ఒకసారి చదువు. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, శక్తి చేతనైనను బలము చేతనైనను కాగా,
నా ఆత్మ నాకు యాక్చువల్లీ శక్తి చేతనైనను బలము చేతనైనను కాక అని దానికి వన్ మోర్ ట్రాన్స్లేషన్ ప్రకారం చూస్తే శక్తి బలం అని దానికంటే కింగ్ జేమ్స్ వెర్షన్ మీరు చూస్తే మైట్ ఆర్ పవర్ అని మాత్రమే కనిపిస్తుంది. బట్ అగైన్ ఒక వెర్షన్ ప్రకారం చూసినప్పుడు నాకు కనిపించిన ఏంటంటే ఈవెన్ దాట్ ఈస్ మలయాళం ఆల్సో సైన్యం చేతనైనను శక్తి చేతన అంటే ఈ మైట్ అని చెప్పినప్పుడు గుంపు కూడి వస్తున్న ఒక మైట్ ఉంది చాలామందికి, మేము ఇంతమంది ఉన్నామని. ఇక్కడ బైబిల్ చెప్తున్నది సంఖ్య బలమును బట్టి కాదు, సంఖ్య బలమును బట్టి కాదు, లేదా నీవు నేర్చుకున్న జ్ఞాన శక్తిని బట్టి కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాటి కాల్ ఆర్థిక బలం కాదు, సైనిక బలం కాదు, ఆమేన్, నీకున్నటువంటి ఫిజికల్ బలం కాదు. ఈ బలం ఏది కాదు, నా ఆత్మ చేతనే అన్నారు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. స్తోత్రం. జెరుబ్బాబెల్ చెప్తున్న మాటయే, ఆమేన్, ఇది ఆత్మ చేత జరుగుతుంది. హల్లెలూయా. ఇది స్వీకరిస్తున్న వారు ఉండేది ఇస్ అ ప్రాఫిటికల్ వర్డ్ టు యూ. Amen. You may not be seeing any kind of earthly powers, earthly might, earthly gathering, earthly volume of people around you or things around you, but Spirit of God will make it happen. Amen. దేవుని ఆత్మ కార్యం జరిగిస్తున్నది. నెక్స్ట్ వేరు కూడా చదవండమ్మా 7వ వచనం. ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రమును. హల్లెలూయా. జెరుబ్బాబెల్ బేసిస్ ప్రకారం లెవెల్ చూసి కడుతున్నవాడు కనుక ఆయన ఎదుట నిలబడటానికి పర్వతముకు సాధ్యం కాదు. సర్వలోక నాదుడైన దేవుని సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోతున్నదని దేవుని వాక్యం. హల్లెలూయా. ఆమేన్. కమ్ ఆన్ పీపుల్స్, ఆమేన్. మీరు ఉన్న స్థలములో దేవుని మహిమపరచండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆమేన్. నీవు వాక్యానుసారంగా వాక్యాధారంగా నీవు నిలబడుతున్నప్పుడు నీ ముందున్న ఆటంకములు తొలగిపోతా ఉండేది. ఆమేన్. పర్వతమా, కంటిన్యూ. నీవు చదును భూమి అవుదవు. నెక్స్ట్, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. హల్లెలూయా. కృప కలుగును గాక అని జనులు చెప్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుంది. హల్లెలూయా. ఆమేన్. నేను ఇంతవరకు మాత్రం చెప్పి అక్కడి నుంచి నేను షిఫ్ట్ అవుతున్నాను. కారణం ఏం తెలుసా? రిమెంబర్. నీ బేసిస్ మర్చిపోదు. when I say remember, I want to say two things to make you remember. దేవుని రాజ్యం కొరకు కొందరు కమిట్మెంట్లో వస్తారు. ఆమేన్. కొన్ని కమిట్మెంట్స్ ఉంటుంది, కొన్ని సాక్రిఫిషియల్ కమిట్మెంట్స్ ఉంటుంది. ఆమేన్. కొందరు కొన్ని విడిచిపెడతారు, కొందరు ఆభరణములు విడిచిపెడతారు, కొందరు ఆమేన్ ఆస్తి విడిచిపెడతారు, కొందరు సుఖ సౌకర్యములు విడిచిపెడతారు. ఆమేన్. కానీ ఇది విడిచిపెట్టి ఆన్ ద గో ఈ విషయముల మీద మనకు మరలా ఆకర్షణ కలిగితే అది సాతానికి నీ మీద దొరికిన గ్రిప్పే. విడిచిపెట్టినది నీ దగ్గర వచ్చి చేరితే అది వేరు, బట్ నీకు ఆకర్షణ కలిగితే అది వేరు. నీకు ఆకర్షణ కలిగితే, నీకు దాని మీద మరలా ఒక ఆశ పుడితే అక్కడ సాతాన్ నిన్ను బంధించడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. వన్ మోర్ థింగ్, ఒక్క కమిట్మెంట్ విషయం అది నేను చెప్తాను. ఇందులో ఎవరికైనా బాగా లేకుండా పోయింది అనుకోండి, మీరు ప్రేమిస్తున్నటువంటి ఒక బిడ్డకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, వెంటనే దేవుని సన్నిధిలో కొన్ని కమిట్ చేస్తారు. అంటే ప్రభువా, ఈ బిడ్డ నయం అయితే నేను ఈ కార్యములు చేస్తాను. కొందరు కానుక అర్పిస్తానని, కొందరు చర్చ కట్టిస్తారని, వాటెవర్ వారికి తలచిన రీతిలో కొన్ని కమిట్మెంట్స్. కొందరికి వేరే కమిట్మెంట్ ఉంటుంది. ఇక మీదట నేను నా జీవితం అనేక పొరపాట్లు వచ్చాయి, కానీ ఇక మీదట
లోకానుసారంగా నేను తిరగకుండా, దేవా నీ వాక్యానుసారంగానే నేను ఉంటాను. ఇక ఏ అపవిత్రత వైపు చూడను, ఏ అశుద్ధి వైపు నేను వెళ్ళను. నేను అప్పుడప్పుడు సీరియల్ చూడటమో లేదా సీరియస్ అవటమో లేదా ఇలా నేను ఉండను. కానీ ఇక అటువంటి రీతిలో నేను ఉండను ప్రభువా, నేను నీ వాక్యానుసారంగానే ఉంటానని చెప్పి కొన్ని తీర్మానములు తీసుకుంటారు. దేవుడు విడుదల ఇస్తారు, స్వస్థపరుస్తారు, అన్నీ ఓకే అయిన తర్వాత మర్చిపోతారు. గాడ్ సే రిమెంబర్ అండ్ రిపెంట్. ఒకటి, వాక్యమని బేసిస్లో ఉన్నారా? పునాదికి సరి అనే రీతిలో మందిరం కట్టబడుతుందా? ఆమేన్, స్తోత్రం. అలా నీవుంటే నీ ఎదుట నిలబడిన పర్వతం కరిగిపోవునని ప్రవచనాత్మకం ఈరోజు నీతో పలుకుచున్నాను. రిసీవ్ ఇట్ టుడే. హల్లెలూయా. నీ ఎదుట నిలబడిన ఆటంకం whatever is a stumbling block before you, that will be melted by the heat of the anointing. Hallelujah. In the presence of Almighty God, that will be melted like wax in the presence of God. Oh God, somebody receive that today. Amen. స్వీకరించుదురు గాక మీరు. Hallelujah. ఆ ఆటంకం తొలగిపోవును గాక, ఆ మూయబడిన తలుపులు తెరవబడును గాక. యేసు నామములో రిసీవ్ చేయండి, స్వీకరించండి ఈ వాక్యమును. Hallelujah. ఆమేన్. వాక్యానుసారంగా మనం కట్టబడిన వారమై ఉండాలి. లెవెల్ ప్రకారం మనం రావాలి. అంత మాత్రం కాకుండా ఇందుకు ముందు కమిట్మెంట్స్ ఉంటుంది. ఆమె మనం జనవరి నెల వస్తున్నప్పుడు జనవరి 1వ తారీఖున కొన్ని కమిట్మెంట్స్లోనికి మనం వస్తుంటాం. ఎందుకొరకంటే ఆ సంవత్సరం ఆ కార్యములన్నీ చేయాలని. ఆమేన్. అలాగే ఏదైనా కమిట్మెంట్లో నీవు ఉండి చేయలేకపోయారా? ఆమేన్. కమ్ బ్యాక్ టు ఇట్. స్తోత్రం. ఆమేన్. కొందరు వాటి రాసి పెట్టిన కమిట్మెంట్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రియ దైవ జనమా. ఆమేన్. అన్నీ ఓకే అయిన తర్వాత చేద్దామని ఎన్నడూ అనుకోవద్దు. ఆమేన్. నూతన తీర్మానాలు తీసుకొని అది చుట్టకై ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దేవుని రాజ్యం కొరకు నీవు పని చేస్తే నీ పక్షమున నిలబడి నిన్ను బలపరుస్తారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లిసన్ ద వర్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుని శక్తి ఆమేన్ ఈ రోజు కొందరిపై దిగి వస్తే నేను సంపూర్తిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ సెషన్కి ఒక ప్రత్యేకత ఉన్నది. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ద కమిట్మెంట్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట నీవు తీసుకున్నటువంటి కమిట్మెంట్స్ నీవు ఆమేన్ గుర్తు తెచ్చుకొని నీ పశ్చాత్తాపడటానికి నీకు సాధ్యమైతే ఈ రోజు ప్రత్యేకమైన అభిషేకం చేత దేవుడు నిన్ను నింపుతారు. హల్లెలూయా. నీ వేచినటువంటి అభిషేకం నీ మీద దిగుతున్న రోజు ఇది. హల్లెలూయా. ఐ నో దట్ వెన్ ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ, ఇప్పుడే దేవుడు కొందరిని తాకుతున్నారు. దైవ శక్తి నీ మీదకి దిగి వస్తున్నది. నీవు కూర్చొని ఉన్న స్థలములో అది మరిచిపోయి దేవుని ఆరాధిస్తున్న రీతిలో అభిషేక శక్తి నిన్ను తాకునుగాక. హల్లెలూయా. పండుకొని ఉన్న సింహం ఆమేన్ జూళ్ళు దులుపుకొని ఆమేన్ లేస్తున్న అదే రీతిలో హల్లెలూయా తన హెడ్ షేక్ చేసుకొని లేస్తున్న రీతిలో నీవు లెగవబోతున్నా. పడి ఉన్న స్థాయి నుండి పరిశుద్ధాత్మ శక్తి నిన్ను లేపుతున్నారు. హల్లెలూయా. రైస్ అప్. హల్లెలూయా. లెమ్ము, తేజరిలుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి దేవుడు పంపుతున్నారు. హల్లెలూయా. లైఫ్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్. ఐ నో దట్. ఐ కెన్ ఫీల్ ఇట్ రైట్ నౌ హియర్. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. నీవు కొందరు లేపుతున్నారు. నీకు స్తోత్రం. హల్లెలూయా. ఎబలహస్ కదరారవ శందనాదరాదియా రిబబలబ ప్రౌడబబ రిమనహస్ కదరగ శందరా. హల్లెలూయా. Amen. Thank you Jesus. Hallelujah. Amen. I want people to come back, repent and remember and repent and return to God. Amen. Remember, repent and return to God. దేవునికి స్తోత్రం. Hallelujah. Amen. ఒక విషయం కూడా నేను ఈ సమయమున నేను నీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే ఎఫెసస్లో ఉన్న సంఘంతో రిమెంబర్ రిపెంట్ అని చెప్పిన ఆ వాక్యంలోనికి మనం తిరిగి వెళుతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఆమేన్. కమ్ ఆన్. 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. 2:5 మారు మనసు పొందితే సరే. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి స్తంభమును దాని చోట నుండి తీసివేతును. నీ దీపస్తంభము దాని చోట నుంచి తీసి. దీపస్తంభం అనే దానికి దీపస్తంభం సంగమై ఉన్నది. ఆమేన్. దీపం మెసెంజర్ దేవదూత లేదా మెసెంజర్ అనేది ఆ
సంఘం ఒక కాపరి అయి ఉన్నారని మనం ప్రారంభంలోనే నేర్చుకున్నాం. దీపస్తంభం తీసివేయని చెప్పి ఎఫెసస్కి చెప్పారు. యాక్చువల్లీ ఎఫెసస్ అనేక క్వాలిటీస్ ఉన్న సంఘం. బట్ దెర్ ఇస్ ఎ సాడ్ న్యూస్ టు యూ. దుఃఖకరమైనటువంటి ఒక వర్తమానం తెలుసా? ఎఫెసస్ అని చెప్తున్న టర్కిష్ ప్రొవిన్స్లో ఇప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ క్రిస్టియన్ అంట. కారణం దేవుడు చెప్పి నేను తీసివేస్తానన్నారు, దేవుడు తీసివేశారు. దేవుడు చెప్తున్న మాట ఇది, ఇఫ్ యూ డూ నాట్ అబైడ్ ఐ విల్ హ్యావ్ టు టేక్ యూ అవే. నేను తీసివేయవలసిన స్థితి కలుగుతున్నది, ఐ విల్ టేక్ దట్ అవే అన్నారు. అందుకొరకు దేవుడు అక్కడ చేసిన కార్యం ఇదియే. గాడ్ ప్లక్ దమ్, సెపరేటెడ్. దీపస్తంభం తీసివేశారు. ఆ టర్కిష్ ప్రొవిన్స్లో వాట్ ఐ అండర్స్టూడ్ వాజ్, అక్కడ ఉన్న గ్రూప్ గురించి టర్కిష్ మిసరబుల్ గ్రూప్ అంటున్నారు. ఇప్పుడు టర్కిష్ మిసరబుల్ గ్రూప్, తుర్కీలైన మిసరబుల్కి ఏం చెప్తారో నాకు తెలీదు. గ్రూప్ అటువంటి వారు మాత్రమే నష్టపోయే, లేకపోతే ప్రయోజనం లేకుండా పోయినటువంటి ఒక సెక్ట్ గ్రూప్ మాత్రమే ఇప్పుడు ఎఫెసస్ అనే స్థలంలో ఉన్నారంట. ఒకసారి ఆలోచన చూడండి. ప్రభు చెప్పారు నేను తీసివేస్తానని. మనం తీసివేయబడిన వారి గ్రూపులో కాదు, నిలిచి ఉండు వారి గ్రూపులో మనం ఉండాలి. ఆమేన్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఐ థింక్ వీ కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఆమేన్. 7వ వచనం ఒకసారి చదువుదాం. 7వ వచనం. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. స్మరణలో ఉన్న సంఘం జయించువానికి దేవుని ఆలయములో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జీవ వృక్షపు ఫలం భుజింపనిత్తును. హల్లెలూయా. మనం ఈ విషయం ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, గ్రహించుకున్నాం. బట్ జస్ట్ ఒక అవుట్లైన్ మాత్రం చెప్తున్నాను. ఏదైనా తోటలో ఒక ట్రిక్ తీసుకుని వచ్చారు. ఏదైనా తోటలో 2 trees were there. ఒకటి మంచి చెడులు తెలుసుకుంటూ గ్రహించుటకున్న ఒక వృక్షం, నెక్స్ట్ జీవ వృక్షం. ఈ 2 వృక్షము 2 చెట్టు కూడా ఏదేను అనే తోటలో దేవుడు పెట్టి ఉండను. వారితో యాక్చువల్లీ జీవ వృక్ష ఫలం తినవద్దని చెప్పినట్టుగా లేదు. ఆమేన్. ఈ తోటలో ఉన్న కరెక్ట్ అది ఆ వాక్య భాగం మనం ఒకసారి చూడటమే బెటర్. ఆది కాండంలోనికి వెళ్దాం. ఫ్రమ్ 66th book to the very first book. వారి సిక్స్త్ రెండవ మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. అది అపవాది చెప్తున్న మాట. I want to read of the tree of the knowledge of good and evil you shall not eat. Second 17 రెండో అధ్యాయం 16-17 16-17 చదవండి. yes. సేద్యపరచుటకును దాని కాచుటకును మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించారు. సో ఇక్కడ అతడు ఒండ్రిగా ఉన్న సమయం, ఒండ్రిగా అంటే పురుషుడు స్త్రీ 2 కంబైన్డ్ అయి ఉన్నారు అని చెప్తే కరెక్టే. అలా ఉన్నటువంటి సమయం ఆదాము అనే ఆ మొదటి మనిషితో దేవుడు చెప్తున్నటువంటి మాట,
మంచి చెడులను, అది ఆ వృక్షం, జీవవృక్షం అని అక్కడ మెన్షనే చేయాల, ఇది తినవద్దు అన్నారు. కానీ వీళ్ళు తప్పిపోయిన తర్వాత 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకును ఏదైనా తోటలో నుండి అతని పంపివేసును. ఓకే, ఒక్క నిమిషం శ్రద్ధగా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అతడు నిత్యం జీవించకూడదని దేవునికి ఉద్దేశం ఉందా? ఎంత మాత్రమును లేదు. అతడు నిత్యము జీవించాలని దేవుడు ఆశించారు గనుకనే కదా తింటే నువ్వు చనిపోతావు అన్నారు. ఈ నాస్టిజం అని గ్రూపులో ఉన్నటువంటి వారి నేర్పింపు ఏమిటంటే, వారి బైబిల్ చదివారు, ఈ వాక్య భాగం చదివి వారు చెప్తున్న మాట, మంచి చెడులను ఎరిగి మనవలే మారేరు. అంటే దేవునికి మంచి చెడులు మనిషి ఎరగటం ఇష్టం లేదు, మనిషి ఒక యంత్రం వలె ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. అది ఎరుగగానే వారిని బయటికి నెట్టివేసారు దేవుడు అనియే వారి తర్కవాదం. స్తోత్రం. అంటే ఎక్కువ చదివినందున, ఎక్కువ బుజ్జీలు అయినందున ప్రాబ్లమే. సో ఇక్కడ యాక్చువల్లీ పరిశుద్ధ దేవుడు చెప్తున్నటువంటి విషయం, అన్నిటికీ దేవుడు నిర్ణయించిన సమయం ఉంది, వాటి కాలం ఉంది. అది ఆ కాలమున చేస్తేనే అది ప్రయోజనకరం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూమిలో దేవుడు మగపిల్లలను ఆడపిల్లలను దేవుడు ఈ భూమిలో సృష్టిస్తున్నారు. కానీ మగపిల్లలు ఆడపిల్లలను దేవుడు సృష్టించారు అని చెప్పుకొని మనం 5 ఏళ్ళు ఉన్నటువంటి అబ్బాయిని తీసుకుని పోయి 3 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయితో వివాహం అరేంజ్ చేస్తే ఎట్లా ఉంటుంది? స్తోత్రం. అంటే అది ఆ ఏజ్ అయినా కాలమైనా కాదు. ఇండియా చట్టానుసారంగా 18 అనేది లైసెన్స్ అని దొరకటానికి ఉన్నటువంటి మెచ్యూర్ అని చెప్తున్నా. మెచ్యూర్ వాట్ ఈస్ ఫర్ ఇట్, నేను మెచ్యూర్ అని చెప్తున్నప్పుడు వేరే యాంగిల్లో తీసుకోకూడదు. మెచ్యూరిటీ అని ఒక ఏజ్ 18 అనేది. బట్ యాక్చువల్ వివాహం కొరకు యాక్చువల్ ఏజ్ ప్రకారం అయితే 21 ఇండియన్ చట్టానుసారంగా. సో ఏదైనాను ఎందుకొరకు ఆ ఏజ్ వరకు పెట్టారు? ఆ ఏజ్లోనే అన్నీ అర్థమవుతుంది. పోనీ పుబర్టీ అని చెప్పగానే వివాహం అరేంజ్ చేయడానికి అవుతుందా? లేదు. 12-13 వయసు ఉన్నటువంటి పిల్లలకి వివాహం చేస్తే వాళ్ళకి ఆడుకున్నటువంటి ఏజ్ వాళ్ళకి ఏది తెలియదు. అందుకే అనేకమైనటువంటి మరణములన్నీ ఈ ఇండియాలో జరిగింది. సో అన్నిటికీ ఒక సమయం ఉంది. యాక్చువల్లీ బైబిల్ ప్రకారం చూస్తే వివాహంకు దేవుడు కరెక్ట్గా అబ్రహాం ఇసాకుకు వివాహం కొరకు ప్లాన్ చేసిన సమయం 40. స్తోత్రం. లేలుయా. ఇది వింటున్న కొందరు వివాహమై భార్య పిల్లలు ఉన్నటువంటి వారు కొందరు చెప్తారు, నాకు ఇంకా నీ ఏజ్ అవ్వలేదు, నేను ఇంకా వివాహం ఆ ప్లాన్ ఏమొద్దు. ఇసాకుకు ఉన్నటువంటి వివాహం సమయం 40, ఏసా వివాహం చేసుకున్న టైం 40. యాకోబు వివాహం చేసుకున్నప్పుడు 40 కూడా కాదు, నియర్లీ 70 అయిందని మనం కౌంట్ చేసుకుని వస్తే అర్థమవుతుంది. అంతవరకు వేచి ఉండమని ఏమీ నేను మీకు చెప్పట్లేదు. కానీ ఒక్క సరి అయిన స్టెబిలిటీలోనికి వచ్చే వరకు వివాహం చేసుకోకుండా ఉండండి. ఆమేన్. నాకు తెలుసు, చిలుకూరిపేటలో నేను మొదటిగా వచ్చినప్పుడు అక్కడ ఒక సహోదరుడు, అతన్ని నేను చూస్తే అప్పుడు అంటే చాలా చిన్నవాడు అంటే ఒక ఎలా చెప్పాలి, ఒక బాలుడు అని చెప్పుకోవచ్చు. సో నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన, బ్రదర్ ఐఎమ్ మ్యారీడ్ అన్నారు నాతో. నీ మ్యారీడా అని చెప్పి అడిగి, నాకు 2 పిల్లలు ఉన్నారన్నారు.
నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే చిన్న ఒక బాలుడు లాగానే ఉన్నారు ఈయన, ఇప్పుడే మ్యారీడ్ అయ్యి 2 పిల్లలు అంటే అని చెప్పిన మాటే. తను 10th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు తన తల్లితో చెప్పారంట, నేను తప్పిపోతానేమోనని నాకు భయం ఉందంటే తల్లి వెంటనే మ్యారేజ్ అరేంజ్ చేశారంట. అంటే తన ఫిజికల్ ఇమోషన్స్లో మారిపోయాడు. ఎంత హీనమైన స్థితి, ఎంత భయంకరమైన స్థితి ఆలోచించండి. సో వివాహం, వాళ్ళు కూడా క్రైస్తవులు, అదే చాలా దుఃఖం. క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు కూడా ఈ నేర్పింపు లేనందున, ఈ బిబ్లికల్ ట్రైనింగ్ లేనందున జరుగుతున్నటువంటి కార్యం. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఆదాముకు దేవుడు సాటి సహాయముగా అవ్వని ఇచ్చేటప్పుడు, ఇది కూడా మనం మరలా దేవు చిత్తం అయితే అగైన్ వీ విల్ స్టడీ ఆల్ దీస్ థింగ్స్. ఐ మీన్ లాక్డౌన్ కంటిన్యూ అయితే అగైన్ వీ విల్ కంటిన్యూ అని అనుకుంటున్నాను. దేవు చిత్తం అయితే దేవునికి స్తోత్రం. నేను ఉదయము సాయంకాలం కొరకు ఇలా ప్రిపేర్ అయి ఐ మీన్ మీకు కూర్చొని విని దేవుని మహిమపరిస్తే చాలు. ఐ మీన్ నేను దాన్ని సిద్ధపరచడానికి నాకు అనేక సమయం ఇది అవుతుంది. ఐ మీన్ దేవునికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. ఏదైనాను ఐ మీన్ ఆదామును ఏదైనా తోటలో పెట్టి ఇది తినవద్దు, అర్థం ఇప్పుడు కాదు, ఒక సమయం ఉంది, ఆ టైం వచ్చేటప్పుడు నేనే ఇస్తాను అని రీతిలో కావచ్చు. కానీ అపవాది అయిన సాతాన్ చేసిన కార్యం, సాటి అయిన సహాయంగా ఒక స్త్రీ రాగానే, అక్కడ ఉపయోగం ఇదియే, సాటి అయిన సహాయం, హెల్ప్ మీట్, HELP, హెల్ప్, MEET, హెల్ప్ మీట్. అది ఇప్పుడు కాలంలో చాలామంది నేర్పిస్తున్నారు, హెల్ప్ మీ ఈట్, అదే సాటి అయిన సహాయం అని. హెల్ప్ మీ ఈట్ కాదు, హెల్ప్ మీట్, సాటి అయిన సహాయం. అతడు చేస్తున్న పనులలో అతనికి ఒక హెల్పర్ కావాలి. కరెక్ట్ హెల్పర్ ఎవరు ఉంటారని దేవుడు చూసినప్పుడు, ఆ చూపులో కోతి సెట్ అవ్వాలా, పంది సెట్ అవ్వాలా, తొండ సెట్ అవ్వాలా, నెమలి సెట్ అవ్వాలా, కుందేలు సెట్ అవ్వాలా, కుక్క అస్సలు సెట్ అవ్వాలా. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఈ కాలంలో కొందరు కుక్కని పెట్టుకుని ఉన్నారు, ఫెయిత్ఫుల్ అని చెప్పుకొని. ఆమెన్. భర్త ఫెయిత్ఫుల్ కాదని కొందరు కుక్కని పట్టుకున్నారు, భార్య ఫెయిత్ఫుల్ కాదని కొందరు కుక్కని పట్టుకున్నారు. ఏదైనా వాళ్ళ జీవితం. దేవునికి స్తోత్రం. సో నీకు స్తోత్రం. ఆమెన్. దేవుని కృప. సో ఇలా మనిషి నీకు సాటి అయిన సహాయం స్త్రీ అని దేవుడు స్త్రీని సిద్ధపరిచిచ్చారు. ఇప్పుడు స్త్రీని సిద్ధపరిచి ఇచ్చిన తర్వాత ఎముకలో ఎముకయ్యి మాంసములో మాంసమై ఉన్న స్త్రీని శరీరం చూసి ఆకర్షింపబడి వారి ఇద్దరి మధ్యలో ఒక యూనియన్ వచ్చిందని బైబిల్లో రాయలేదు. వారు శరీరములో ఉండును, మాంసములో మాంసమై ఎముకలు ఎముకయ్యి ఉండను. కానీ వారికి ఉండినటువంటి ఒక అవగాహన ఎలా ఉండనంటే, మనం ఈ తోటలో పని చేయవలసి ఉన్నది, ఈ పని మనం పూర్తి చేయాలని వాళ్ళు పని చేస్తూ ఉండను. కానీ వీళ్ళని డైవర్ట్ చేయాలనేది సాతాన్ ప్లాన్ అయి ఉండను. అందుకొరకు సాతాన్ చేసిన కార్యం, ఒక తంత్రమును అక్కడికి తీసుకుని వచ్చి వారు కాలక్రమంలో పొందవలసిన జీవవృక్ష ఫలం వారికి దొరకనియకుండా కాలం రాగమునుపే ఈ కీడు మేలు వాట్ ఇస్ దట్ వర్డ్, సారీ, మంచి చెడులను తెలుసుకొనుటకున్న వృక్ష ఫలమును సడన్గా తినిపించారు. అంటే అక్కడ ఏమేమిటంటే, నీవు సమయం వచ్చేటప్పుడు ఇస్తామని దైవిక ప్లాన్లో ఉన్నది ముందుగానే. అలా ముందుగానే ఆవటం వలన అక్కడ జరిగినది బిబ్లికల్ స్టాండర్డ్లో అది కరెక్ట్గా అక్కడ రాయకపోయినను, అపోస్తలుడైన యోహాన్ రాసినప్పుడు ఆ విషయమని మెన్షన్ చేస్తున్నారు. కయ్యేను దుష్టుని నుండి పుట్టిన వాడై తన సహోదరుని చంపెను. దుష్టుని నుండి పుట్టిన వాడని ఎందుకు ప్రయోగం వచ్చిందంటే, దానిలో ఉన్న తలంబు దైవీగం కాకుండా కేవలం శారీరకమైనటువంటి ఆకర్షణలోనికి వెళ్ళిపోయినందున పుట్టేరు కయ్యేన్ అని అర్థం. మనం ఈ అంశం మేబీ నెక్స్ట్ సంఘంలోనికి మనం ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఈ విషయం కొంచెం కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే కేవలం ఫిజికల్ రిలేషనే స్త్రీ పురుష బంధం అనే రీతిలో అతను డైవర్ట్ చేయుట వలన తినమని చెప్పి తినిపించి వారికి వెంటనే శరీరం మీద మాత్రం ఆకర్షింపబడి వారు ఏకమయ్యారు. ఆ ప్రోడక్ట్గా కయ్యేన్ పుట్టారు. ఇది అందుకు నిమిత్తమే వీరు దాక్కున్నారు. లేకపోతే వీరు దాక్కోవాల్సిన అవసరం లేదు. వీరికి వస్త్రం ఉండేటప్పుడు కూడా మేము దిగంబరులు అని చెప్పడానికి కారణం వీరిలో జరిగిన మిస్టేక్ని బట్టి. ఈ రీతిలో వారికి నష్టమైపోయినదే జీవవృక్షం యొక్క ఫలం. అక్కడ జరిగిన కార్యం ఏమిటంటే, వీడు దూరమైపోయి దాగి ఉండి, అప్పుడు దేవుడు చెప్తున్నారు, ఇప్పుడు పాపం చేసి
జీవవృక్ష ఫలం తిని జీవించకూడదు, పరిశుద్ధులై జీవవృక్ష ఫలం తినాలి. అంటే మానవుడా, నీ కేవలం మట్టి శరీరం కాదు, నీకు ప్రజన్నం అనేది ఉన్నది, నేను నియమం ఉన్నది. కానీ నీవు కేవలం మట్టి శరీరం మీద ఆకర్షింపబడి ఉన్న ఐక్యతలో నీకు ఒక బిడ్డ పుట్టడం కాదు. అది కాదు నీ లెవెల్ వేరు. నీవు ఆత్మీయై ఉన్నారు. ఒక స్త్రీ పురుష బంధం ఆత్మీయంగా ఉండాలి. దేర్ షుడ్ బి ఎ డివైన్ రిలేషన్, ఎ డివైన్ లవ్. దివ్యమైన రీతిలోనికి నీ రావాల్సినది. అది నీవు నిలబెట్టుకోలేదు గనుక ఆ లెవెల్లో ఉండి కేవలం శరీరములో మాత్రం నీవు నిత్యం జీవించుటకు నేను జీవవృక్ష ఫలం నేను ఇవ్వలేను, నీకుండిన మహిమను నీవు నష్టం చేసుకున్నారని చెప్పి దేవుడు వారిని పరదేశం నుండి బయటకి పంపించారు. ఇక్కడ ప్రకటన గ్రంథం వచ్చినప్పుడు చెప్తున్న మాటయే, నేను తిరిగి అది ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? కమాన్ రీడ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 7. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి అక్కడ ఉపయోగ పదమిదియే జయించువానికి. దేన్ని జయించాలి? సాతాన్ తంత్రం జయించాలి. దేన్ని జయించాలి? నీ ఇమోషన్స్ని జయించాలి. దేన్ని జయించాలి? నీ శరీర క్రియలను జయించాలి. దేన్ని జయించాలి? లోకానుసారమైనటువంటి ఆశలను కోరికలను నీవు జయించాలి. ఆమేన్. సాతాన్ తీసుకొని వస్తున్న ప్రతి తంత్రమును నీవు జయించాలి. అలా జయించువానికి నీ ఆత్మయై జీవించు. హల్లెలూయా. ఆత్మ చేత శరీర క్రియలను చంపి నీ ఆత్మానుసారంగా నీ ముందుకు రా. ఆత్మ చేత నీవు నడు. ఐ మీన్ లెట్ యు వాక్ ఇన్ ద స్పిరిట్, లెట్ యు డూ ఇన్ ద స్పిరిట్, లెట్ యు సీ ఇన్ ద స్పిరిట్, లెట్ యు స్పీక్ ఇన్ ద స్పిరిట్, లెట్ యు వర్క్ ఇన్ ద స్పిరిట్, లెట్ ద పవర్ ఆఫ్ గాడ్ బి మేనిఫెస్టెడ్. దేవుడు ఆత్మయై ఉన్నారు. ఆత్మయైన దేవుని శక్తి ఆత్మలో నీ శరీరం ద్వారా ఆత్మశక్తి ప్రత్యక్షం అవ్వాలి. ఐ మీన్ ఫిజికల్ పవర్ కాదు అక్కడ ప్రత్యక్షం అవ్వాల్సింది. గుంపుగూడి వచ్చిన ప్రజల శక్తి కాదు అక్కడ ప్రత్యక్షం అవ్వాల్సింది. నీ అంతరాత్మలో ఉన్న ఆత్మ యొక్క శక్తి ప్రకటన అవుతున్నట్టుగా నీ నీడ పడితే స్వస్థత. హల్లెలూయా. నీ చేతులు చాపుతున్నప్పుడు అద్భుత కార్యములు, నీ చూస్తున్నప్పుడు దురాత్మలు పారిపోవటం, నీ పలక్కుతున్నప్పుడు అనేకులకు అభిషేకం దిగి రావటం, అనేకులకు విడుదల కలగటం. అలాగని ఒక ఆత్మశక్తి ఉన్న సంఘం లేపబడాలి. జయించువాడై నీ ఉండాలి. అట్టి జయించువానికి ఓ రామహత్తలాదరాదియారా రిమమనబలబరబ శందనాదరాదియారగా. హల్లెలూయా. అలా జయిస్తున్న వానికి నేను పరదేశంలో ఉన్న జీవవృక్షపు ఫలం నేను ఇస్తాను. పరదేశోస్ అని గ్రీక్ మాటకి అర్థం తోట అనియే. ప్రభు చెప్తాను తెలుసా, ఆ తోటలోనే నేను వారికి అది ఇవ్వాలని అనుకున్నాను, కానీ ఆ తోటలో వారు అది పొందలేకపోయారు. కేవలం శరీరానుసారమై మారిపోయారు. మొదటి పుస్తకములో నేను ఇచ్చిన వాగ్దానం వారు నిలబెట్టుకోలేదు గనుక 66వ పుస్తకం వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నారు, సంగమా నేను మీతో చెప్తున్న మాట ఇది, జయించు. నీవు జయిస్తే చాలు, నేను నీకు జీవ వృక్ష ఫలం నేను ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. లెట్ us attain that. మనం అది పొందే తీరాలి సంగమా, మనం అది పొందే తీరాలి. మనం జయించు వారమై మారుతాం. హల్లెలూయా. మీ పక్కన ఉన్న వ్యక్తి చేయి పట్టుకొని చెప్పండి, మనం జయించు వారమై మారాలి. లెట్ us be overcomers. Let us be overcomers. మనం జయించు వారమై ఉంటాం. హల్లెలూయా. Let us not compromise. Let us not be in earthly standard. Let us not be on fleshy standard. Let us not go after our emotions. మన ఫీలింగ్స్ లో, మన ఎమోషన్స్ లో ఇందుకు ముందు అనేకసారి నీ పడిపోయి ఉండవచ్చు. Repent, remember, repent, come back. జయించుటకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. Come on, let us overcome. జయించు వారమై మనం మారుతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కమ్ ఆన్, లెట్ us pray. మన దేవస్థానంలో మనం సమర్పించుకొని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధము కనికరము గల పరమ తండ్రి, యజమాను నీ కృపకే నీకు స్తోత్రం. ఎందరైతే వాక్య భాగం వింటున్నారో వారు ఓవర్కమర్స్ అయి మారాలప్పా. జయించువారై మారాలి. జయించువారు. ఆమేన్. హల్లెలూయా. యజమానుడా నీకు స్తోత్రం. లెట్ దెమ్ రిమెంబర్, రిపెంట్ అండ్ లెట్ దెమ్ ఓవర్కమ్. థ్యాంక్ యూ అప్పా. నీవు అది చేస్తున్నారు తండ్రి. నీ కృపకే నీకు స్తోత్రం. నీ ఆత్మశక్తి చేత నీ తాకుతున్నావు తండ్రి. ఇప్పటి నుండి ఒక నూతన బలం, నూతన శక్తి, ఆత్మ యొక్క శక్తి వ్యాపించును గాక. వాక్యానుసారంగా నీ బిడ్డలు మార్చబడుదురు గాక. ఫౌండేషన్ ఎలా ఉన్నదని చూసి వాక్యం అనే ఆ బేస్మెంట్తో, ఆ బేసిస్లోనే ఉన్నారా అని అప్పుడప్పుడు చెక్ చేస్తున్న వారమై నిలబడి పర్వతములను తొలగించి, హల్లెలూయా, ఆటంకమును తొలగించి
ముందుకు వెళ్ళుటకు, విజయోత్సవంతో ముందుకు వెళ్ళటానికి సంఘముకు కృప అనుగ్రహింపబడును గాక. దేవా, నీ ఆత్మశక్తి నీ బిడ్డలపై కుమ్మరింపబడును గాక, నూతన పరచబడుదురు గాక, విజయం పొందుదురు గాక. యేసు అతి పరిశుద్ధ నామమున నీకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ఆమేన్. ఇది మీకు ప్రయోజనకరమై ఉండిన ఎడల ఆమేన్ మీరు కమెంట్స్ షేర్ చేయండి. అంతే మాత్రం కాకుండా మీరు అనేకులకు షేర్ చేయండి. ఆమేన్. ఈ దేవుని రాజ్యములో మీరు కూడా పాలిభాగస్తులై ఉండి మీరు కూడా కార్యం చేయాలని మేము ఆశిస్తున్నాం. ఆమేన్. ఎలా అంటే, ఒకటి, అనేకులకు మీరు షేర్ చేయండి. ఆమేన్. ఈ వాక్య భాగం అనేకులకి ఇంట్రొడ్యూస్ చేయండి. ఆమేన్. ఈ దేవుని రాజ్యం యొక్క పరిచర్లో ఏ రీతిలో మీరు సహాయపడటం సాధ్యమో, ఏ రీతిలో మీరు పార్ట్నర్స్ అయి ఉండటం సాధ్యమో ఆ రీతిలో మనం కలిసి నిలబడతాం. దేవుని రాజ్యం వచ్చునుగాక, దైవ చిత్తం నెరవేరునుగాక, అపవాది క్రియలు లయమైపోవునుగాక. ఇప్పుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము కాపుదలే నడిపింపు మనకును భూలోకము అందయున్న సత్యసాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి స్థిరపరిచి ప్రభుని యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనకు విజయం ఇస్తున్న తండ్రి దేవునికి చెల్లించదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభువైన యేసయ్యా, త్వరగా రమ్ము, మారానాదా యేసునాదా, వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి బలపరిచి నడిపించునుగాక. మొదటి సంఘం ఎలా పడిపోయి ఇప్పుడు ఎఫెసస్లో లేకుండా వెళ్ళిపోయినో ఆ స్థాయిలో కాకుండా నిలిచి ఉన్న వారమై మనం మార్చబట్టుకు సిద్ధమవుదాం. ఆమేన్. మళ్ళీ సాయంకాలం సెషన్ కొరకు మనం సిద్ధమవుతాం. ఇప్పుడు ఉన్న సమయంలో మీరు ప్రార్థన చేయాలని, మీరు సిద్ధమవ్వాలని ఆశిస్తున్నాం. ఆమేన్. ఇది కరెక్ట్గా ఇలా టైం ప్రకారం ముగించడానికి ఉన్న కారణం అనేకులు ఆమేన్ ఐ వాజ్ సో హ్యాపీ. నేను నిన్న చూసేటప్పుడు మోర్ దాన్ 1000 మెంబర్స్ అప్పటికప్పుడే చూసి ఉన్నారు. మోర్ దాన్ 800 మెంబర్స్ అప్పటికప్పుడు లైవ్లో ఫేస్బుక్లోను, మోర్ దాన్ 200 మెంబర్స్ యూట్యూబ్లోను చూశారు. సో అట్ ఎ టైం మోర్ దాన్ 1000 మెంబర్స్కి చేరినందున నేను ఇక్కడే లాక్డౌన్ అని నేను అనుకోవట్లేదు, సాతాన్ బీయింగ్ లాక్డ్ ఇన్. ఆమేన్. అపవాదికి ఛాన్స్ ఇవ్వకుండా అనేక వ్యక్తులు అనేక జీవితంలో కట్టబడుతుంది కనుక నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని నామకే మహిమ కలుగును. విల్ సీ బ్యాక్ అగైన్ బై 7:30 ఇన్ ద ఈవినింగ్. అప్పటి వరకు దైవ కృప మీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనములు. లైవ్లో జాయిన్ అవ్వండి. ఫ్రమ్ 7:30 నిషా విల్ బీ కంటిన్యూయింగ్. ఆమేన్. అండ్ ఐ విల్ బీ జాయినింగ్ ఇన్ బిట్వీన్. ఆమేన్. అనేక విషయం కొరకు ప్రార్థన చేయుటకు, ఆరాధించుటకు, సాక్ష్యములని పంచడానికి ఉన్న అవకాశం ఉంటుంది. దెన్ ఐ ఆల్సో విల్ బీ జాయినింగ్. అండ్ టుడే she will be sharing about some churches, some historical things also, little class also. God bless you. Thank you.